హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టార్ షో. తెలుగు సినీ పరిశ్రమలో దర్శకునిగా పరిచయం అయ్యి విరాట పర్వం లాంటి సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకొని రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో ప్రొడ్యూసర్గా మారి హిట్ పాత్ పైన కంటిన్యూ అవుతున్నటువంటి వేణు ఉడుగుల గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడి వారి ప్రయాణాన్ని తెలుసుకుందాం. నమస్తే అండి. సార్ ఎలా ఉంది సార్ ఫేజ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్? సో ఏది బాగా ఇప్పుడు మిమ్మల్ని ఎక్సైటింగ్కి గురి చేస్తుందంటే ఏం చెప్తారు? అంటే ప్రొడ్యూసర్ అనేది అది ఒక ఇట్స్ ఏ ఎక్స్టెన్షన్ ఆఫ్ మై కెరియర్. నాకు ఎప్పటి నుంచో చాలా కోరిక, మనమే ఒక పెద్ద డైరెక్టర్ అయిపోయి బాగా డబ్బులు వస్తే మనమే ఒక ప్రొడ్యూస్ చేయొచ్చు, మంచి కంటెంట్ని మంచి డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని. కానీ అది కొంచెం చాలా ఎర్లీగా ఆ కోరిక తీరింది కాబట్టి సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ అంటే ఫస్ట్ మూవీ యాజ్ అ డైరెక్టర్గా, ఆ తర్వాత విరాట పర్వం అంటే విమర్శకులు కూడా మెచ్చుకున్నటువంటి సినిమా, అదొక మైల్ స్టోన్గా ఉండిపోతున్నటువంటి సినిమా. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి ప్రొడ్యూసర్గా వచ్చారు. అంటే మీరు ఈ స్టోరీ విన్నప్పుడు మీకే డైరెక్ట్ చేయాలని అనిపించిందా? ఎప్పుడైనా అనిపించిందా? మీరు ఇచ్చారా సజెషన్స్ ఏమన్నా? అంటే అది సాయిల్ కాంపాటి రాసుకున్న కథ, సాయిల్ కాంపాటి హృదయంలో నుంచి ఆవిష్కరించబడిన కథ కాబట్టి అది సాయిల్ కాంపాటి చేస్తేనే జస్టిఫికేషన్. అది నేను గెలికి అది సాయిల్ కాంపాటి సెన్సిబిలిటీస్ వల్లనే అది ఆడింది కదా. సో దట్ ఎవరిది వాళ్ళు చేస్తే బాగుంటుంది. బట్ వేరే వాళ్ళ కథను కూడా నేను డైరెక్ట్ చేయగలను, కానీ అతను డైరెక్ట్ చేయాలనుకొని వచ్చినప్పుడు అది అతనికి చేయాలి కదా. సో అట్లనే చేసినాం. సార్ దర్శకుడిగా ఉన్నప్పుడు పెద్ద మనీ రాలేదు, ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు మంచి మనీ వచ్చింది సక్సెస్తో పాటు. ఎలా అనిపిస్తుంది? ఎందుకు విరాట పర్వానికి కూడా మంచి ఇచ్చారు. అంటే అది అంటే ఇప్పుడు ఏంటంటే కొంచెము స్ట్రీమింగ్ ఏరాలో మనం ఉన్నాం. కంటెంట్కి ఎక్కువ ప్రయారిటీ ఇప్పుడు ఉంది. కంటెంటే ఇన్వెస్ట్మెంట్ని తీసుకొచ్చే ఒక మంచి టైంలో మనం ఉన్నాం కాబట్టి అలా సాధ్యమైంది. సో అండ్ 2 మూవీస్కి సంబంధించి మీరు డైరెక్షన్ చేశారు, ఈ మూవీలో ప్రొడ్యూస్ చేశారు. సో అంటే 24 క్రాఫ్ట్స్ని హ్యాండిల్ చేయడం అనేది యాజ్ ఎ డైరెక్టర్గా టఫా లేదా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా? ఇది అలా టఫ్ అని ఏం లేదు, అన్ని రెస్పాన్సిబిలిటీ. చిన్న చిన్న ఛాలెంజెస్ వస్తాయి, అవి పార్ట్ ఆఫ్ ద గేమ్ అనుకొని మనం ముందుకెళ్తూ ఉండాలి. ప్రొడ్యూసర్ అయితే పైసలు ఉండాలి, కొంచెం టైంకి అందరికీ డబ్బులు ఇవ్వగలగాలి. అది చాలా పైగా బడ్జెట్స్ ఎక్కడ దాటకుండా చూసుకోవాలి, స్టోరీకి కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేయాలి కదా. ప్రొడ్యూస్ చేయడం అనేది కొంచెం అల్లరి చేసేవాడిని. ఎలా సార్ మీరు అసలు మాటే చాలా చిన్నగా మాట్లాడుతున్నారు, అల్లరి ఎలా చేశారు మీరు? అది చేసేవాడిని. ఎలాంటి అల్లరి పనులు? జనరల్గా అందరి బాల్యం ఎలా ఉంటుందో నా బాల్యం కూడా అలాగే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 5th క్లాస్కే నేను రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏముంది, రెసిడెన్షియల్కి వెళ్ళిన తర్వాత సగం బాల్యం చచ్చిపోయినట్టే. అంతేనా? అంతే కదా. సో మనము ఒక 13 years వరకు మనం అనుకున్నట్టుగా, అంటే పిల్లలకి ఏ ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా అలా ఆడుకోవడం కానీ, అంటే నిర్బంధ విద్య ఇవన్నీ ఓకే, అవన్నీ ఉంటూనే వాళ్ళ బాల్యాన్ని కాపాడే ప్రయత్నం పేరెంట్స్ చేయాలి. ఇప్పుడైతే ఘోరం, అసలే బాల్యం లేదు ఎవరికి. నేను 5th క్లాస్లో హాస్టల్లో పంపించారు కాబట్టి ఇక అంతే సంగతులు అనమాట. సో బట్ ఐ ఎంజాయ్డ్ మై స్కూల్ డేస్ ఆల్సో. అంటే వేరే నేను వరంగల్ హన్మకొండలో లిటిల్ స్టార్ పబ్లిక్ స్కూల్, అక్కడే స్కూల్లో 7th క్లాస్లో ఉన్నప్పుడు పుస్తకాలు, లైబ్రరీలో పుస్తకాలు కొంచెం వేరే రకంగా. అంటే ఊర్లో ఉన్నప్పుడేమో విలేజ్, ఆ ఊరి చెరువు, ఆ మట్టి, రేగు చెట్లు, పొలం గట్లు. మాకు చిన్న కుక్క కూడా ఉండేది చిన్నప్పుడు. మాకు ఒక దాన్ని ఏమంటారు పొట్టేలు కూడా ఉండేది. అది నేను పోటీ పడి పరిగెత్తేవాళ్ళం. బాగా ఇష్టం ఉండేది నాకు చాలా చిన్నప్పుడు. అంటే నేను 3rd క్లాస్ ఆ టైం బాగా గుర్తుంది.
సో చాలా అంటే చాలా ఇష్టం ఉండేది. ఆ కుక్క చనిపోయింది. ఓకే. తర్వాత ఎప్పుడు మళ్ళీ పెట్ అనేది అది నాకు చిన్నప్పటి నుంచి అది ఉంది మైండ్లో. అలాగే ఒకరోజు మేము ఎండాకాలంలో బయట పడుకున్నాం. సడన్గా లేచేసరికి ఇట్లా చూస్తే మా ఇంట్లో ఆ పొట్టేల్ని దాన్ని ఏమంటారు పోగులు పెడుతున్నారు అనమాట. చాలా హార్ట్ బ్రేకింగ్ అనిపించింది. నేను పోయం కూడా రాసిన దాని మీద. ఓకే. సో అదేంటంటే దానికి అదే ఏదో మూర్చొచ్చి చచ్చిపోయింది. అందుకనే దాన్ని ఇక అప్పటికప్పుడు పిలిపించి పోగులేసారు. తెల్లారితే మళ్ళీ స్మెల్ వస్తుందని అట్లా, అంటే స్పాయిల్ అవుతుంది కదా అట్లా అనమాట. సో ఇలాంటి బాల్యం ఎమోషనల్గా హ్యాపీగా రకరకాల మిక్స్డ్ ఎమోషన్స్. అంటే ఇదంతా మనకి తెలియదు. ఎప్పుడన్నా ఇలా అనుకున్నప్పుడు నాకు అప్పుడు అది పొట్టేలది గుర్తొచ్చింది. అరే అది దాన్ని ఇట్లా అరే ఎట్లా ఉండేది, దాని కొమ్ములు ఇలా తిరిగి నాకు ఇప్పటికీ గుర్తు అనమాట. సో మాకు కొంచెం వ్యవసాయం ఉండేది అప్పుడు చిన్నప్పుడు. అందరము సాయంత్రం పూట ఊర్లోకి వెళ్తాం కదా, ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఆ కుక్క, ఈ పొట్టేలు, మా తమ్ముడు, మా బ్రదర్స్, మా అమ్మ గడ్డి మోపెత్తుకొని అది నాకు అవి గుర్తొస్తూ ఉంటాయి. సమ్ టైమ్స్ నిజంగా ఇది మన జీవితంలో జరిగిందా అనిపిస్తుంటుంది. అంత బ్యూటిఫుల్ నాస్టాలజిక్ ఇన్సిడెంట్స్ అనమాట. సో అలా దాని మీద పోయం కూడా రాసిన నేను యాక్చువల్లీ చైల్డ్హుడ్ మీద. నేను చూస్తా చూసి మధ్యలో చెప్తా. అయితే సార్ ఫిలిమ్స్ వైపు రావాలి అన్నది ఎప్పుడు వచ్చింది మీకు? అది చాలా అది సహజంగా జరిగిపోయింది. అంతేనా? న్యాచురల్గా. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. స్కూల్లో ఉన్నప్పుడు బొమ్మలు గీసేవాడిని, కవిత్వం రాసేవాడిని. అంటే ఈ కవిత్వం అంటే ఆ టైంలో ఉన్న పరిపక్వత మేరకు ఏవో రాసేవాడిని. లైక్ ఫస్ట్ రాసింది గుర్తుందా సార్ ఏమన్నా? చాలా చీప్ ఉంటుంది. చిన్నపిల్లలు ఎట్లా తప్పటడుగులు ఎట్లా ఉంటాయో అలా ఉండేటివి రాతలు అంతే. అది అప్లాజ్ వచ్చిన కవిత కానీ పోనీ బయటికి వినిపించేవాడిని కాదు. ఫ్రెండ్స్కి గర్ల్ ఫ్రెండ్స్ అప్పుడు ఏం లేదు, చిన్నప్పుడే కదా. చెప్పట్లేదేమో లేండి, మీరు రాసేసుకుంటాం. చెప్పండి. సో బాగుండేది. సో నేను ఒక 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒక నవల రాశాను. 10th క్లాస్కి? 10th క్లాస్లో ఉన్నప్పుడే నవల రాశాను. అది మంచిగా అనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్ సార్ అయితే? వసంతకాలమా దాని పేరు ఏదో పెట్టా, నవల పేరు. ఓకే. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆ టైంలో కథల పోటీలు అనేది చూస్తే 10,000 కథలకి ఫస్ట్ బహుమతి అని అంటే పైసలు వస్తాయి కదా. అవును. ఎట్లా ఊటీకి వెళ్దాం అన్నట్టుగా ఫ్రెండ్స్ అందరం కలిసి అప్పుడు డబ్బులు వస్తే వెళ్దాం అని చెప్పి రాసాం అనమాట. పంపలేదు, మా ఇంట్లో డిసప్పాయింట్ చేస్తుండే, ఇదేం కథ ఇదేమో చదువుకోక ఇది కాపీ కొట్టావు అది ఇది అని అంటే ఇక నేను అది పంపలే. వరంగల్ సిటీ కేబుల్కి సీరియల్స్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఇట్స్ ఎర్లీ 2000 అట్లా. సీరియల్ చేసేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కావాలని నన్ను తీసుకుపోయారు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది వాళ్ళంతా చిన్న సెటప్లో తీసేవాళ్ళు. నాకు అప్పటి వరకు స్కూల్లో ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలు, కే విశ్వనాథ్ సినిమాలు ఇలా వేసేవాళ్ళు. మంచి టేస్ట్ ఉన్న సినిమాలే, అంటే మంచి సినిమాలు వేసేవాళ్ళు. సినిమాల మీద ఇంట్రెస్ట్ అయితే ఉంది కానీ మేకింగ్ అనేది అంత లేదు. రైటింగ్ మీద ఉండేది ఫస్ట్ నాకు ఇనిషియల్గా. ఎప్పుడైతే వీళ్ళకి అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళానో నాకు కూడా స్టార్ట్ అయింది మన తొందరగా రైటర్ అనిపించుకోవాలని. ఇట్లా డెవలప్ అయింది. ఒక టెలిఫిలిం రాసా, అది వేరే వాళ్ళు తీసుకొని చేశారు. తర్వాత సీరియల్ రాస్తే బాగుంటుంది అనిపించింది, అంటే సిటీ కేబుల్కి ఒక 6 ఎపిసోడ్స్. సో అప్పుడు నేను ఈ శనివారం నాదని మల్లాది వెంకటకృష్ణమూర్తి నవల చదివా అప్పుడే. అందులో ఆ నవలలో హీరో ప్రొటాగనిస్ట్ ప్రతి శనివారం ఒక మర్డర్ చేస్తుంటాడు. అది నన్ను మళ్ళీ అట్రాక్ట్ చేసింది. ఇదేదో బాగుంది అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఒక ఇంట్రెస్ట్ ఉండేది, థ్రిల్లర్. సో నేనేం చేశానంటే నా దాంట్లో కూడా హీరో మర్డర్ చేస్తుంటాడు, కాకపోతే ఆదివారం. అంటే చిన్న చేంజ్, అంటే మనకు ఏదో రాయాలని, డ్రైవింగ్ ఫోర్స్ అనేది కావాలి కాబట్టి ఏదో రాయాలని ఉండేది. కానీ అది రాయడానికి కావాల్సిన జీవిత అనుభవం కానీ, నాలెడ్జ్ కానీ, అంత ఊహాశక్తి కానీ
లేదు. కానీ నాకున్న సెన్స్ ఏమో పెద్దగా ఉండేది. అంటే రామ్ గోపాల్ వర్మ సినిమా, సత్య సినిమా నా మీద బాగా ఇన్ఫ్లుయెన్స్. ఓకే. ఎన్నిసార్లు చూసారు ఆ మూవీ? అంటే నేను అట్లా 100 సార్లు ఏం చూడను. ఒకసారి చూస్తే నాకు బాగా ఇంపాక్ట్ ఉంటుంది అంతే. ఇంకా మళ్ళీ ఒకసారి ఎప్పుడో ఒకసారి చూస్తా, 100 సార్లు అదే పదిగా చూడను నేను. రామ్ గోపాల్ వర్మ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉండేది అనమాట. కలిసారా సార్ ఎప్పుడైనా? కలిసా. అయితే ఆ టైంలో నాకున్న విజన్ ఏమో పెద్దగా ఉండేది. మొత్తం ఇక సత్య సినిమా కంటే ఇంకా బాగుండాలి అనే ఫీలింగ్లో అనమాట సీరియల్. కానీ నాకున్న అది సరిపోయేది కాదు. అందుకనే నేను అది కాపీ కొట్టి కొంచెం దాన్ని జర మసాలా వేసి వేరే అన్ని ఇక మార్చేసా, మిగతా అంతా మార్చేసా. అది మాత్రం ఆ నెరేటివ్ టూల్ అనమాట వాడు చంపడం అనేది. అదే స్టోరీ ఇంజన్ యాక్చువల్లీ. అక్కడ కొన్ని వినిపించిన అనమాట, నేనే రాసాను ఆఫ్ కోర్స్. చాలా షాక్ అయ్యారు. అరే ఎట్లా, నేను చెప్పే విధానం కూడా కొంచెం అంటే ఒక విజువలైజ్ అయ్యేలాగా సేమ్ వర్మ సినిమా అంతే, రామ్ గోపాల్ వర్మ సార్ సినిమా లాగానే చెప్పేవాడిని. అరే సేమ్ ఆర్జీవి లాగా చెప్తున్నాను. అప్పుడు ఆ రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి లేదు అప్పుడు. రామ్ గోపాల్ వర్మ గారు లెక్క చెప్తున్నావు, నువ్వే డైరెక్షన్ చేయన్నారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అప్పుడు నేను చేశారు. కొన్ని ఎపిసోడ్స్ చేసాము. ఎందుకు ఇచ్చారో నాకు అవకాశం డైరెక్టర్గా, అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు. వాళ్ళు చూసారు మీలో అప్పుడే ఆ డైరెక్షన్ కెపాసిటీ, స్టోరీ టెల్లింగ్ మెయిన్ కదా. చాలా సంవత్సరాల తర్వాత నాకు టచ్ లోకి వచ్చారు. ఆ ప్రొడ్యూసరే హీరో ప్రదీప్ అన్న అని, వరంగల్ అనేది ఎంప్లాయ్, గెస్ట్ ఆఫీసర్. వచ్చిన తర్వాత నేను చాలా వాళ్ళు అడిగిన ఒకటే ప్రశ్న, అరే ఇంత పెద్దడు అవుతాం అనుకోలేదు, ఇట్లా డైరెక్టర్ అవుతాం అనుకోలేదు, ఇట్లా ప్రేజ్ చేస్తుంటే నాకు ఒకటే క్వశ్చన్ అడిగిన, అసలు ఒక 16 years బాయ్ అంతే, టీనేజ్ నేను, మీరు ఎట్లా నన్ను డైరెక్టర్గా నమ్మారని అడిగిన నేను. అంటే లేదు మాకు అప్పుడే అనిపించింది నువ్వు అప్పుడు చెప్తుంటే అన్నారు. వాళ్ళప్పుడు చాలా ఆ సినిమా అంటే ఆ సీరియల్ ఓపెనింగ్ కూడా అక్కడ ఎమ్మెల్యేలని వాళ్ళని పిలిచి చాలా హంగామా చేశారు వాళ్ళు. ఆ ఫొటోస్, ఆ పేపర్ కటింగ్స్ నాకు మొన్న నేను చూసా. అదే ఇట్లా మూతి మీద అంటే అసలు ఏ రకంగా ఈ ముఖాన్ని చూసి మీరు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు అర్థం కాదు నాకు. మంచిగా అనిపిస్తుంది. ఐ ఫెల్ట్ అండ్ ఐ వాజ్ నిజంగా మంచిగా అనిపిస్తుంది. ఒకరు నమ్మడం అంటే మనల్ని ఎంత మంచి. మీరు పుట్టి పెరిగిన ఊర్లో రెస్పాన్స్ ఎలా ఉంటుంది సార్? మీరు యాజ్ ఎ డైరెక్టర్ అయినప్పుడు ఎప్పుడు కలిసారా ఊర్లో స్పెండ్ చేయడం? మా విలేజ్తో మాకు అనుబంధం ఉంది కానీ అంటే మా తక్కువ, చాలా తక్కువ. కానీ ఆ విలేజ్ గ్రూప్స్లో నేను ఉంటాను, వాళ్ళు బాగానే అప్రిషియేట్ చేస్తారు. ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా సార్ ఇట్లా ఆర్ట్స్ బేస్డ్ కానీ లేదా ఫిలిమ్స్? ఎవరు లేరు. ఓకే. సో అలా మిమ్మల్ని డ్రైవ్ చేసి మొత్తానికి సినిమాల వరకు తీసుకొచ్చారు. సో ఫస్ట్ సినిమా ఆపర్చునిటీ ఎలా వచ్చింది మరి? ఫస్ట్ సినిమా అంటే నీది నాది ఒకే కథ సినిమా. నీది నాది ఒకే కథకి చంద్రబోస్ గారు ఒకరోజు నా పోయం చూసి ఫోన్ చేశారు. నాది ఆంధ్రజ్యోతిలో పోయం వచ్చింది. చూసి ఎవరు ఏంటి అని అన్ని అడిగాడు అనమాట. నేను చెప్తున్నా, అవతల వ్యక్తి చంద్రబోస్ నాకు తెలియదు, నేను ఇట్లా సినిమా డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నానన్న అని చెప్తుంటే అవునా, అయితే ఎక్కడ, ఏ ఊరు, ఎవరి దగ్గర పనిచేసావు ఏంటి అని చాలా ఎగ్జైట్మెంట్గా అడుగుతున్నాడు. ఆ గొంతు ఏంటో విన్నట్టు అనిపిస్తుండింది కానీ నేను ఆయన మనకి అంటే ఊహించాం కదా, ఊహించలే. అయితే సరే అయితే ఒకసారి నేను నా పేరు చంద్రబోసు పాటల రచయితని అనగానే అన్నా మీరా అని షాక్ అయ్యా. అంటే ఒకసారి రండి, ఇంటికి రండి, రేపు ఖాళీగా ఉన్నారా మీరు అంటే ఉన్నాను. వెళ్ళిన తర్వాత కథ చెప్పండి అన్నాడు. నేను ఒక కథ చెప్పా, ఇది చాలా పెద్ద బడ్జెట్, హీరో కావాలి దీనికి, నిన్నెవరు అట్లా నమ్మరు, కొత్తవాడివి కదా, ఒక తక్కువ బడ్జెట్లో ఒక 2 కోట్ల లోపు, ఇంకా చెప్పాలంటే 1.5 కోటి లోపు ఉన్న కథ చెప్పు, నేను ఇమీడియట్లీ మెటీరియలైజ్ చేసి చెప్తా అన్నాడు అనమాట. తర్వాత సరే అన్నానే వెంటనే చెప్తా ఇది బాగుంది అని చెప్పి అప్పటికప్పుడే ఒకటే మీటింగ్ అంతే. బాబు గారికి ఫోన్ చేసి మా ఊరబ్బాయి యంగ్ స్టార్, చిన్న పిల్లోడు, అసలు సూపర్ స్టోరీ చెప్పాడు, తక్కువ బడ్జెట్, ఈ 3 చెప్పాడు, పంపించు అన్నాడు. నెక్స్ట్ జమినీ కిరణ్ గారికి చేసి చెప్పాడు, కేఎస్ రామారావు గారికి చేసి చెప్పాడు. 3కి సేమ్ డైలాగులు, మా ఊరి పిల్లగాడు, తక్కువ బడ్జెట్, కంటెంట్ సూపర్ ఉంది, యూత్ బేస్ కథ, ఇట్లాంటిదే చెప్పాడు.
ఇంకా ఆయన ఇక నేను ముగ్గురు చెప్పినా కదా ఏదో ఒకటి అయిపోతుంది, నువ్వు వాళ్ళని వెళ్ళి కలిసి కథ చెప్పేసి అయిపోతుంది, ఇది అయిపోతుంది, నేను యూకేకి వెళ్తున్నా 15 రోజులు వస్తా, నాకు గుడ్ న్యూస్ చెప్పారని ఆయన వెళ్ళిపోయాడు. ఇక నాకేంటంటే అప్పటికే చాలా రిజెక్షన్స్ అయినాయి నాకు. నేనేంటంటే నెక్స్ట్ మార్నింగ్ మీటింగ్ క్యాన్సిల్ అయితే బాగుండు అనిపించేది, ఎందుకంటే అందరు ఇది బాగుంది అంటున్నారు కానీ ఎవరు చేయట్లే, ఇప్పుడు వీళ్ళు కూడా చేయరేమో అని ఒక టెన్షన్ ఉండింది. అయితే సురేష్ బాబు గారి గేట్ దగ్గరికి వెళ్ళి భయపడి వెనక్కి వచ్చేసా ఒకరోజు. సేమ్గా ముగ్గురు దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చేసా. కేఎస్ రామారావు గారి దగ్గరికి మాత్రం పైకి వెళ్ళా, ఎట్లనే చేసి పోవాలి కదా, 2 మిస్ అయినాయి కదా అని. పోతే వాళ్ళ అబ్బాయి సినాప్సిస్ ఉన్నాయని దగ్గర అన్నాడు. లేవు సార్ అంటే నాకు పంపించండి మెయిల్లో, నాకు బోస్ గారు చెప్పారు, మీరు మెయిల్ చేయండి, నేను పిలుస్తాను అన్నాడు. అమ్మాయి అనుకొని వచ్చినాను అనమాట, చెప్పే అవసరం లేదు కదా. సో ఇక నేను చాలా గిల్ట్ ఉండేది, ఆయన అంతగానో కష్టపడి చెప్తే మనం ఏది అటెంప్ట్ చేయలేం మీటింగ్స్ అని. ఆయన ఫోన్ చేస్తున్నాడు అంటే ఒకసారి 2 సార్లు ఈ కంపెనీస్ నుంచి ఫోన్లు వచ్చినా నేను లిఫ్ట్ చేయలే. తర్వాత బోస్ అన్న ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేయట్లేదు, టెన్షన్ ఏం చెప్పాలో అర్థం కాదనమాట. సరే ఒక 20 days 1 month తర్వాత కందికొండ గారు ఉన్నారు కదా, ఆయన ఫోన్ చేశారు ఈవినింగ్ టైంలో. వేణు ఎక్కడున్నావు అంటే ఇంట్లో ఉన్నా అన్న అర్జెంటుగా కేబీఆర్ పార్క్ వస్తావు అన్నాడు. ఎందుకన్నా అంటే ఇట్లా నేను బోస్ అన్న వాకింగ్ చేస్తున్నావు, బోస్ అన్న అర్జెంటుగా నేను పిలిపి ఉంటున్నాను, నేను అడుగుతున్నాడు, అరే వేణు ఎటుపోయిండు అది ఇది అని అడుగుతున్నాడు. అంటే అప్పటి వరకు నేను బోస్ అన్నని కలిసింది 1-2 సార్లనే అనుకుంటా. అంటే నాకు భయం, ఆయన ఏమంటాడా అని టెన్షన్ పడుతున్నా. మొత్తానికి పోయిన తర్వాత భయపడుకుంటూ వెళ్ళగానే ఆయన ఏమన్నాడంటే వాకింగ్ చేసుకుంటూ ఇట్లా ముసఫ్ వస్తూ వాకింగ్ చేసుకుంటూ భుజం మీద చేసి నడుస్తున్నాం అనమాట. వేణు కొన్ని DVD డిస్క్లు కొన్ని DVD ప్లేయర్లలో ప్లే అవ్వవు, వాళ్ళ ప్లే అవనంత మాత్రాన దానికి విషయం లేదని కాదు, దీంట్లో విషయం లేదని కాదు, కంపారబిలిటీ కుదరలేదు అనుకోవాలంతే. వీళ్ళు కాకపోతే వేరే దగ్గరికి పంపిస్తా, వాళ్ళకైనా నచ్చుతుంది, ఎవడో కూడా ఉంటాడు నీది కథ నచ్చేవాడు అంటే ఆయనకి నేను చెప్పాను, వాళ్ళకి నచ్చలేదేమో, దానివల్ల నేను ఫేస్ చేయలేకపోతున్నా అంటే నేను చెప్పినా నేను ఎవరికి చెప్పలేదన్న అసలు కథ అని చెప్పిన. వాకింగ్ ఆపేసి అదేంది అన్నాడు. అంటే భయం వేసింది అన్న, ఇట్లా ఎవరికి చెప్పలేకపోయినా నేను అన్నాడు. అరే అట్లా ఎట్లా చేస్తావు నువ్వు అని కాసేపు అదేదో కొంచెం ధైర్యం చెప్పినట్టు చెప్పి ఒక పని చేస్తా అని ఒక ఆయనకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అన్న ఇట్లా వేణు అని మా ఊరి పిల్లగా అన్నాడు, కొంచెం అంటే చిన్న బడ్జెట్ సూపర్ కథ అది ఇదని ఆయనకు చెప్పాడు. చెప్పి నువ్వు వెళ్ళు, రేపు పొద్దునే వెళ్ళు అయిపోతుంది పని అన్నాడు. అంటే ఎవరినన్నా చూపించమని అడిగిండు అనమాట. నేను వెళ్ళాను ఆయన దగ్గరికి. ఆయన ఎవరు అని అంటే అలేఖ్య హోమ్స్ శ్రీనాథ్ అన్న, ఫేమస్ ఉంది అలేఖ్య హోమ్స్. వెళ్ళిన తర్వాత నేను ఎప్పుడు చూద్దామా అని నేను చాలా ఆతృతగా ఉన్నాను అని అడిగాడు. ఎందుకు సార్ అన్న, ఎందుకంటే బోస్ ఎవరి గురించి ఇంత ఎక్కువగా ఎవరి గురించి చెప్పలేదు, ఒకే ఒకరిని నా దగ్గర పంపించాడు, ఇతనికి ఏదైనా హెల్ప్ చేయండి, ఇతను పెద్ద డైరెక్టర్ అవుతాడు అది అని చెప్పి. ఇవన్ ఆయన చాలా పెద్ద డైరెక్టర్ అయ్యాడు, ఆయన పేరు వివి వినాయక్. ఇప్పుడు మళ్ళీ నిన్ను పంపించాడు, అందుకనే నేను మళ్ళీ నేను ఎప్పుడు చూస్తానా అని ఆతృతగా నేను వెయిట్ చేస్తా ఉన్నాను అని అన్నాడు అనమాట. అన్న తర్వాత సరే ఏంటి కదా అంటే ఇలా ఏం చెప్పా. ఆయన వెంటనే రమ్మన్నాడు. నేను వెళ్ళాను, అక్కడ శ్రీ విష్ణు గారు ఉన్నారు. శ్రీ విష్ణు గారు ఇట్లా ఫస్ట్ కొంచెం లైన్ లాగా అట్లా విన్నాడు అని నారా రోహిత్ కాసేపు మాట్లాడి ఆయనకు సెట్ అవ్వదు, నాకు సెట్ అవ్వదు కదా, ఏం చేద్దాము చూద్దాంలే ఆలోచించి చెప్తా అన్నాడు. ఇక అలా తర్వాత ఇక అది వాళ్ళతో అలా సెట్ అయిపోయింది. అయితే ఆ టైంలో శ్రీ విష్ణు గారే మీకు చాలా ఫినాన్షియల్ సపోర్ట్ చేశారు అంటే మీ ఇద్దరం ఒకటే స్టేజ్లో ఉన్నాం. ఆయన కూడా హీరోగా ఎదగాలని, నేను డైరెక్టర్గా రాణించాలనుకుంటున్నారు అప్పుడు ఉన్నాము. సో ఆయన మేము రెగ్యులర్గా కలిసేవాళ్ళం, చాలామంది ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళము, రకరకాలుగా తిరిగేవాళ్ళము. ఒకరోజు అడిగాను నన్ను, ఏంటండి నా ప్రాబ్లంలో ఉన్నారా, ఎందుకు ఇంత సీరియస్గా ఉంటారు మీరు ఎప్పుడు అడిగాడు. అంటే నేను 1-2 రోజులు కొంచెం చెప్పడానికి ఇబ్బంది పడ్డాను. తర్వాత తను అడిగితే
చెప్తే వెంటనే అవన్నీ క్లియర్ చేసి ఇంకొక మిమ్మల్ని పీస్ఫుల్ గా ఉంచి మీ మరి ప్రాజెక్ట్ రాయాలంటే అంతే పీస్ఫుల్. అని మంత్లీ శాలరీ లాగా నేను ఇస్తా, మీకు మెయింటెనెన్స్ లాగా ఇస్తా, మనం ముందు ప్రొడ్యూసర్ని పట్టుకునే వరకు మీకు మెయింటెనెన్స్ లాగా ఇస్తా, మీరు అటు ఇటు ఎటు వెళ్ళకూడదు అని చెప్పి ఒక కమిట్మెంట్ లాగా తీసుకొని ఇద్దరం కలిసి తిరిగి ఏడు అవ్వకపోతే లాస్ట్కి రోహిత్ గారు ఒకరోజు మనమే చేద్దాం పాట అని చెప్పి రోహిత్ గారు మన ప్రశాంతి గారు అని వాళ్ళ వైఫ్ ఉంది, ఓకే, ఆవిడ, తర్వాత కృష్ణ విజయ్ కలిసి చేశారు సినిమా. వి మేడ్ ఇన్ 80 lakhs, 80 లక్షల్లో చేసాం. అది అది మంచి ఆ తర్వాత విరాట పర్వం ఎలా పడింది సార్ స్టెప్? అంటే రానా, సాయి పల్లవి లాంటి అంటే వన్స్ మనం ప్రూవ్ అవుతే చాలు, అంతే, ఇండస్ట్రీ తీసి భుజాలకు ఎత్తుకుంటుంది. తేడా కొడితే మళ్ళీ కింది ఇసిరి కొడుతుంది అంతే. నీది నాది ఒకే కథ హ్యూజ్ రెస్పెక్ట్ వచ్చింది. నీది నాది ఒకే కథ సినిమా సెన్సార్ అయింది, 2 రోజులు అయితే రిలీజ్ అనగానే ఫుల్ బజ్ వచ్చింది, ఓపెనింగ్స్ వచ్చినాయి. ఓకే, అండ్ నాకు కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ పిలిచారు, నాకు కూడా అప్పుడే అడ్వాన్స్ ఇచ్చారు, సుధాకర్ చెరుకూరి గారు అప్పుడే ఇచ్చారు. సో ఆ సినిమా బాగా వర్కౌట్ అయింది. దెన్ ఇమీడియట్లీ స్టార్ట్ అయింది అంతే. అందులో ఏమి డ్రామా ఏం జరగలే, ఆపర్చునిటీస్ అలా మీకు తలుపు తట్టాయి. తలుపు తట్టడం అంటే మనం ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి, లేకపోతే అప్పుడు ఏంటంటే ఎవరో ఇట్లాగే తెలుగు వన్ వల్ల ఎవరో బిఫోర్ నీది నాది ఒకే కథ రిలీజ్ నెక్స్ట్ ఎవరితో చేస్తున్నాం అంటే నెక్స్ట్ ఒక ఉమెన్ సెంట్రిక్గా చేస్తున్నాను అంటే ఎవరు హీరోయిన్ అని అడిగితే సాయి పల్లవి లాంటి అమ్మాయి కావాలని చెప్పిన. సాయి పల్లవితో వేణు ఉడుగుల సినిమా అని 2వ సినిమా అని రాశారు. అది సాయి పల్లవి చూసింది. ఎందుకు ఆమెకి ఎట్లా తెలిసింది అని అంటే వేరే వాళ్ళు అడిగారు, ఆమె ఇప్పుడు పడిపడి లేచే మనసు చేస్తుంది, ఈ సినిమా చేస్తున్నారంటే లేదు నేను చేయట్లేదు, నాకు ఎవరో తెలియదు, ఎవరైనా అది అని అంటే అప్పుడే శర్వానంద్ గారు ఉన్నారు. అరే ఇతను మంచి డైరెక్టర్, అప్పటికే ఆయన ఆ సినిమా చూశాడు, రిలీజ్ అవ్వలేదు కానీ తెలుసు ఆయనకి బిట్స్ అండ్ పీసెస్, విష్ణు గారు వాళ్ళంత ఫ్రెండ్స్ అనుకుంటా. అప్పుడు సుధాకర్ చెరుకూరి గారికి చెప్పాడు శర్వ గారే, ఈయనకు అడ్వాన్స్ ఇవ్వండి, ఇలాంటి డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, మంచి డైరెక్టర్ అవుతాడు అతను అని చెప్పేసి. అప్పుడు వెంటనే ఆ రోజు ఈవినింగే మా పిఆర్ఓలో పిలుస్తున్నారు సుధాకర్ చెరుకూరి అని, తీసుకెళ్లారు. వెళ్ళిన 10 నిమిషాలకే నాకు ఆయన చెక్ ఇచ్చారు, అడ్వాన్స్ చెక్. ఓకే, సూపర్. అడగలేదా అండి అంటే కమర్షియల్ హంగులు ఉన్నటువంటి స్టోరీ కావాలని? ఎందుకంటే రానా, సాయి పల్లవి లాంటి స్టార్స్ మీ చేతిలో పెట్టారు అంటే అప్పుడు వాళ్ళందరూ ఎవరు లేరు, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు ఆయన ఇలాగే కూర్చొని. సార్ ఇట్లా ఒక అమ్మాయి ఉంటుంది, ఇలా 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 అవుతుంది, చచ్చిపోయినోడు చేతి అంటే ఎవరైతే ప్రేమించిందో అతని చేతిలోనే చనిపోతుంది, తర్వాత అతనికి తెలుస్తుంది, రియలైజ్ అవుతుంది పాయింట్. ఎగ్జైట్ అయ్యాడు ఆయన, వెంటనే చెక్ ఇచ్చాడు 10 నిమిషాలు. తర్వాత ఒక 5-6 డేస్కి 1 వీక్ అనుకో ఆఫీస్ ఓపెన్ చేసాం, ఆఫీస్ ఇచ్చాడు. ఆ తర్వాత 1 వీక్కి సాయి పల్లవితోనే సిట్టింగ్ ఏర్పాటు చేశాడు, క్యారవాన్లో సింగిల్ సిట్టింగ్లో అమ్మాయి ఓకే చేసింది. ఆవిడ కూడా చాలా పాజిటివ్గా చెప్పారు అంటే మూవీకి సంబంధించి. అంటే అంత ఆవిడ్ని డ్రైవ్ చేసిన ఎలిమెంట్ ఏదై ఉంటుందని మీరు అనుకుంటున్నారు అప్పుడు మీరు నెరేట్ చేసినప్పుడు? ఎక్కడ ఎక్సైట్ స్టోరీ అంటే ఒక ఉమెన్ ప్రేమిస్తే ఎంత దూరమైనా వెళ్తుంది, ఒక ఉమెన్ ఒక అబ్బాయిని నిజంగా హార్ట్ఫుల్గా ప్రేమిస్తే చావు వరకు వెళ్తుంది. ఆ అమ్మాయి మృత్యు రహస్యం ఎరిగిన అమ్మాయి ఆమె ప్రేమ ఒక ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. శివుణ్ణి ప్రేమించిన మల్లికార్జున స్వామిని ప్రేమించిన భ్రమరాంబలాగా, ఓకే, మీరాబాయిలాగా, కృష్ణుని ప్రేమించిన మీరాబాయిలాగా, ఒక సిద్ధేశ్వరిలాగా, ఓకే, అండ్ ఇట్లా ఇలాంటి ఒక ఎపిక్ వాల్యూ ఉన్న ఒక ఇతిహాస గుణం ఉన్న పాత్ర అనేది ఆమెకు అర్థమైంది చెప్పినప్పుడు. దెన్ ఇమీడియట్లీ షీ సెడ్ ఓకే. తర్వాత ఫుల్ స్క్రిప్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నెరేట్ చేశాను, అప్పుడు కూడా చాలా షీ ఫెల్ట్ హ్యాపీ. లేటర్ ఎవరు హీరో అనుకున్నప్పుడు నివిన్ పోలే చెప్పాను నేను అప్పుడు. నివిన్ పోలే ఉన్నాడు కదా మలయాళం ప్రేమం సినిమాలో ఈ అమ్మాయికి పేరు.
నివిన్ పోలేకి వెళ్ళి చెప్పాం కూడా, ఈ సైడ్ ఓకే. బట్ అనుకోకుండా నేను సురేష్ బాబు గారికి మళ్ళీ ఇక్కడ కథ చెప్తే సురేష్ బాబు గారికి బాగా నచ్చి రానాకి వినిపించమని చెప్పాడు. అలా రానా గారు నచ్చి రానా గారు చేద్దామన్నారు. సో అట్లా అది చాలా న్యాచురల్గా జరిగింది, అది అది అనుకోకుండా జరిగింది అది. యాజ్ ఎ డైరెక్టర్గా ఎలా అనిపించింది సార్ వాళ్ళిద్దరి కాస్టింగ్, సినిమాలో వాళ్ళ నటన, మీరు అనుకున్నటువంటి స్టోరీ? సినిమాలో ఒక నందితా దాస్ తెలుసు కదా మీకు, నందితా దాస్ గురించి, ప్రియమని, ఓకే, జరీనా వాహెబ్, ఇటువైపు హీరో హీరోయిన్ సాయి పల్లవి రానా, ప్రియమని అండ్ నవీన్ చంద్ర, అందరూ మంచి ఆర్టిస్టులు, బిగ్ ఆర్టిస్టులు. సో వాళ్ళందరితో చేయటం చాలా ఇంట్రెస్టింగ్. అంటే కమర్షియల్గా హిట్ కాలేదు అని ఏమన్నా బాధపడ్డారా? అంటే నాకు అది నాకు పెద్ద దాని టార్గెట్ కూడా వేరు. తెలంగాణలో బాగా ఆడింది, ఆంధ్రాలో కొంచెం తక్కువ ఆడింది. బట్ అది బ్రేక్ ఈవెన్ అయింది. అంటే ముందే ఓటీటీ సేల్ చేయటం అదేం లేదు. అంటే ఎక్కడో కొంచెం మార్కెట్ నేను అంటే అది ఆ టైం అట్లాంటిది అంతే. ఇప్పుడు ఏదైనా సినిమా రిలీజ్ టైం ఏంటంటే ఆ టైంకి రిలీజ్ అయ్యే సినిమాలు ఏంటి, ఆ టైంలో ఉన్న సొసైటీ మూడ్ ఏంటి, సో ఇవన్నీ ఉంటాయి. డెఫినెట్లీ కొంచెం ఫీల్ అయినా, అంటే ఇది చాలా ఎక్కువ, నేనే కాదు అందరము ఇది చాలా పెద్ద ఎత్తున ఇది చేస్తుంది, పెద్ద ఎత్తున అనుకున్నాను. బట్ అది జరగలేదు. చూసిన ప్రతి ఇప్పుడు ఫీల్ అవుతారు. అంటే ఒక విషయం ఏంటంటే అది ఆ పొలిటికల్ కంటెక్స్ట్ ఇప్పుడు లేదు. ఇప్పుడున్న రాజకీయ సందర్భం వేరు, అప్పుడున్నది వేరు. ఇప్పుడున్న జంజీ యూత్కి తెలియదు నక్సలిజం అంటే కానీ తెలియదు. అండ్ ఆ టైము కూడా కరోనా తర్వాత, అండ్ 2 times పోస్ట్ పోన్ అయింది సినిమా. అసలు సినిమా ఉందా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ కూడా జనాలకి ఉండింది. తర్వాత సమ్మర్ అయిపోయిన తర్వాత జూన్లో స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంలో రిలీజ్ చేసాం. స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంలో మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ పుస్తకాలు కొనియడం, బట్టలు కొనియడం, ఫీజులు కట్టడం, లాస్ట్ సినిమా చూపించడం, లాస్ట్ వీకెండ్ ఏదో చేయటన్నా తీసుకెళ్ళటం, చుట్టాలింటికి తీసుకెళ్ళటం, ఏదో పైసలు అయిపోతాయి అప్పటి వరకే. అది 17వ తారీఖు సినిమా రిలీజ్ అయింది, జూన్ 13కి 12కి సినిమా స్కూల్స్ ఓపెన్. ఓకే, ఆ బిఫోరే జూన్ 1st వీక్లో విక్రమ్ సినిమా పెద్ద హిట్. ఓకే, ఇలాంటి అన్ని రకరకాల కారణాలు మనం వెతుక్కోవడమే. నిజానికి ఏది అసలైన కారణమో అయితే నాకైతే తెలియదు. ఇవన్నీ కారణాలు అయి ఉండొచ్చు అని ఒక హిపోథెటికల్ రీజన్స్ నేను వెతుక్కొని చెప్తున్నా మీకు. అయితే ఈ మధ్య మీరు చేసిన రజాకర్ కామెంట్ అనేది ప్రెసెంట్ వైరల్ అవుతుంది. సో దానిపైన మీ స్పందన ఏంటి, మీ రియాక్షన్? ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలో అతను ఏం చెప్పాడంటే, ఆ ఇంటర్వ్యూవరు ఏదో చరిత్ర మీద తీసుకొని సినిమాలు తీస్తే ఇక్కడ సరిగా ఆడదు ఇట్లాంటి ఏదో మాట్లాడుతూ ఆయన ఏదో క్వశ్చన్ ఏదో అడిగాడు. అడుగుతూ ఆయనే అన్నాడు, రజాకర్ల సినిమా తీసుకుందాము, అందులో ఉన్నాయన్నీ నిజాలే కదా అని అన్నాడు. ఫస్ట్ మీరు ఆ సినిమా చూసారని నన్ను అడిగాడు. నిజానికి నేను ఆ సినిమా చూడలేదు, కానీ ఏ సినిమా గురించి అయినా కూడా మాట్లాడడానికి సినిమా చూడాల్సిన అవసరం లేదు. నేనేమి రివ్యూ ఇవ్వటం లేదు, నేనేమి ఆ సినిమా రివ్యూ ఏం చెప్పలేదు. ఆ సినిమా దేని గురించి ఉంది అనే విషయం మాత్రం మనకు ఈజీగా తెలుస్తుంది. వాళ్ళ ట్రైలరు, పాటల ద్వారా, టీజర్ ద్వారా మనకు తెలుస్తుంది. సినిమా రిలీజ్ తర్వాత క్రిటిక్స్ అన్ని రాశారు, దాని మీద విమర్శలు వచ్చినాయి. వాటిని బేస్ చేసుకొని ఆయన అడిగాడు, ఇందులో ఉన్నాయని నిజాలే కదా అని. నిజాలే ఉన్నాయి అందులో అని బల్ల గుద్ది చెప్పినట్టుగా మాట్లాడండి అతను. ఇప్పుడు అలా అంటే నేనేమి నిజాలే ఉన్నాయి అని నేను అనలేను కదా, నిజాలేం కాదండి అని. చరిత్రని గౌరవించాలి. చరిత్రలో మీద సినిమా తీసేటప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీతోనే మనం తీయాలి. ఎందుకంటే ఇదొక భావితరాలకి ఇదొక హిస్టారికల్, దాన్ని ఏమంటారు, వారసత్వం లాగా మనము లెగసీ, హిస్టారికల్ లెగసీని మనం ఇస్తున్నప్పుడు ఒక సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకి మనము
అందించిన వారం అవుతాం మనము ట్రాన్స్పరెంట్గా ఉంటే. కానీ ఒక పొలిటికల్ ఎజెండాతోని మనం ఏది అట్లా తీయకూడదు అని నేను చెప్పిన. అంటే ఆ డైరెక్టర్ మీద కానీ ఆ ఫిలిం మేకర్స్ మీద కానీ నాకు ఎటువంటి కోపం కానీ ఏది లేదు, రెస్పెక్ట్ ఉంది. కానీ ఇలా తీయాల్సింది అని చెప్పిన. అలా తీశారు. అది ఒక రజాకార్ల టైంలో హింస జరిగింది, జరగలేదని ఎవరు అన్నారు. కానీ జరిగిన హింస అంతా కూడా ఒక మతం వాళ్ళే చేసింది అనేది ఏదైతే ఉందో అది చరిత్రలో లేదు, తప్పు. చరిత్రకారులని, చరిత్ర మీద ఉన్న పుస్తకాలని అధ్యయనం చేసి తీస్తే బాగుంటుందని చెప్పిన. ఓకే. అయితే ఇప్పుడు రజాకార్ ఆ మూవీ కావచ్చు, చావా కావచ్చు, దురద్దర్, మరి వీటన్నిటిపైన మీ ఒపీనియన్? ఇంకా మీరు ఇంకొద్ది దాన్ని మొత్తం లాగి ఇవి కూడా వైరల్ చేసి నన్ను అందరితో తిప్పిద్దామని మీ ఐడియా? అంటే జస్ట్ ఒపీనియన్. ఆ సినిమాలు నేను నిజంగా చూడలేదు. ఆ సినిమాల మీద కూడా ఇవే విమర్శలు వచ్చినాయి. నేనేం బయట మీరు కూడా చూసుంటారు కదా, నాతో చెప్పిద్దామని ఇవన్నీ. అంటే మీరు ఒక దర్శక నిర్మాతగా ఏ కోణంలో చూస్తారు? అన్నిటి మీద ఒక పొలిటికల్ కాంటెక్స్ట్లో సినిమా వచ్చినప్పుడు విభిన్న అభిప్రాయాలు రావడం కామన్. ఓకే, విరాట పర్వం సినిమా మీద కూడా వచ్చినాయి. నన్ను ఇది వైరల్ అయినప్పుడు కూడా ఇది విరాట పర్వం సినిమా, నువ్వు తీసిన విరాట పర్వం సినిమా కూడా ప్రోపగాండా అని అన్నారు. కానీ అది ప్రోపగాండా అని ఎవరైనా చెప్తే కాదు అని వారించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎలా అంటే అందులో మనకి చాలా క్లియర్గా ఉంటుంది కదా స్టోరీ లైన్. అది పొలిటికల్ కాంటెక్స్ట్లో, పొలిటికల్ కాంటెక్స్ట్ చూసారా మీరు? పొలిటికల్ కాంటెక్స్ట్లో ఉంటే ఒక లవ్ స్టోరీ అది. ఇంకా చెప్పాలంటే అసలు అందులో లవ్ స్టోరీ పెట్టాలని మీకు ఎలా అనిపించింది అని కూడా అడగాలనుకుంటున్నా. అది వేరే, ఆ ప్రశ్న తర్వాత మాట్లాడదాం. అది పొలిటికల్ కాంటెక్స్ట్లో ఉన్న ఒక లవ్ స్టోరీ. ఇంకా చెప్పాలంటే ఆ మావోయిస్టులు మీద, అంటే అప్పుడు మనకి నక్సలైట్లు అనుకుంటా, నక్సలైట్ల మీద అదొక సెటైర్. అది అర్థం కాలేదు చాలామందికి. మీరు ఒక స్త్రీ హృదయాన్ని అర్థం చేసుకోలేకపోయినారు, ఇంక మీరు సొసైటీని ఏం మారుస్తారు అని చెప్పిన సెటైర్ అది. అది ప్రోపగాండా ఎట్లయితుంది? అంటే మీరు మొత్తం అంతా ఒకలా చూపించి లాస్ట్లో కన్క్లూజన్ బిట్ అలా అనుకోమంటే అవుతుందా? అసలు మొత్తం అంతా కూడా అమ్మాయి ప్రేమ మీదనే నడిపినాం, ఎక్కడ కూడా డీవియేషన్ లేదు. ఆ అమ్మాయి ప్రేమని, అమ్మాయిని అర్థం చేసుకునే విషయంలో వీళ్ళు విఫలమవుతున్న విషయాల్ని, ఆ పాత్ర యొక్క సైకో అనాలిసిస్నే మేము డిపెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్కి అంతా బోధపడేలాగా ఒక క్లైమాక్స్ పెట్టాం. రియల్ ఇన్సిడెంట్ కాబట్టి మేము దాన్ని ఏమి మరీ ఎక్కువగా దాని సహజత్వాన్ని తీసేయకుండా దాన్ని అలా ఉంచాం. అట్లా దాన్ని వాంటెల్లి కమర్షియల్గా చేయాలనే ఉద్దేశం నాకు అప్పుడు లేదు. చేయాలంటే చాలా చేయొచ్చు, రానా పర్సనల్ స్టోరీ పెట్టచ్చు, రానా ఎందుకు వచ్చాడో పెట్టచ్చు, తీసాం కూడా కొంత, తీసి కూడా తీసేసాం. అంటే అది ఎక్కువ. అయితే మీరు అన్నీ కూడా ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్, ఇప్పుడు ఈ రాజు వెడ్స్ రాంబాయి మీరు ప్రొడ్యూస్ చేశారు, అది కూడా రియల్ ఇన్సిడెంట్ బేస్డే కదా. అంటే మీ జోనర్, మీ మార్క్ అంటే ఇలాంటి మూవీసే ఉంటాయా? మీ నుంచి ఫర్దర్గా వచ్చే స్టోరీస్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి? అలా ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది నేను డైరెక్ట్ చేసే కథ అదేం రియల్ స్టోరీ కాదు. సేమ్ ఇలానే ఉంటాయి అవి కూడా? సేమ్ నేటివిటీ అవన్నీ ఇలానే ఉంటుంది లేదా? ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయికి విరాట పర్వానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు లేదు. విరాట పర్వానికి నీది నాది ఒకే కథకి ఏమైనా సంబంధం ఉందా? డిఫరెంట్ జోనర్స్ అవి. బట్ రియల్ ఇన్సిడెంట్స్ అనేది ఒక రియల్ ఇన్సిడెంట్. విరాట పర్వము, రాజు వెడ్స్ రాంబాయి రియల్ ఇన్సిడెంట్. నా ఫస్ట్ ఫిలిం రియల్ ఇన్సిడెంట్ ఏం కాదు. ఇప్పుడు నేను నెక్స్ట్ తీయబోయేది కూడా రియల్ ఇన్సిడెంట్ ఏం కాదు, ఒక నవల బేస్తో చేస్తున్న సినిమా. సో నెరేషన్ ఇలానే ఉంటుంది అయితే? ఇప్పుడు ఉన్నటువంటి సో కాల్డ్ కమర్షియల్ అవన్నీ ఉంటాయి, ఇలాగే ఉంటుంది అంటే నీకు హ్యాపీగా ఉంటుంది అంటే ఇలాగే ఉంటుందని చెప్తా. అంటే నా కోసం చెప్పడం అని కాదు, అంటే వేణు గారిలో ఏమన్నా డిఫరెంట్గా చూడబోతున్నామా ప్రేక్షకులు కోరుకుంటున్నారు? ఇప్పుడు ఈ 3 సినిమాలు డిఫరెంట్ గానే ఉన్నాయి కదా, దేనికి దానికి సంబంధం అంటే స్టార్స్ ఇన్వాల్వ్మెంట్, బిగ్ స్టార్ కాస్ట్ తో అట్లా పెద్ద హీరోలే ఉంటారు. నెక్స్ట్ జరిగేదానికి మాత్రం పెద్ద ప్రొడక్షన్ హౌస్, పెద్ద హీరోలే ఉంటారు. అప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు మారుతూ ఉంటాయి కదా పారామీటర్స్, అట్లా అడిగాను. అంటే కొన్ని సర్దుబాట్లు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, ఎప్పుడైనా ఉంటాయి. మనం ఒక పెద్ద స్టార్తో చేసేటప్పుడు కొంత వాళ్ళకు ఒక బ్యాగేజ్ ఉంటుంది, దాన్ని మైండ్లో పెట్టుకొని మనం చేయాలి. ఆ చేసే ప్రాసెస్లో కొంత డిస్కషన్ జరుగుతుంది, కొన్ని సర్దుబాట్లు జరుగుతాయి,
ఒక్కోసారి మనం కాంప్రమైజ్ కావాలి, ఒక్కోసారి వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. సినిమా ఈజ్ అల్టిమేట్. సినిమాని బాగా చేయడం కోసమే ఏం చేసినా కూడా విత్ ఇన్ 4 walls ఫైట్ జరుగుతూ ఉంటుంది. అది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం అంతే ఇక అట్లా. అండ్ రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే తెలంగాణ బేస్డ్ వచ్చినటువంటి అన్ని మూవీస్ కూడా సూపర్ సక్సెస్ కొడుతున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. అవును. యాజ్ ఏ డైరెక్టర్ మీరు ఏం చెప్తారు సార్? అంటే మంచిదే కదా. ఒకప్పుడు తెలంగాణ అంటే తెలంగాణ సినిమా అంటే తెలంగాణ కథలే ఉండేది. పాలిష్ చేయకండి, చెప్పండి. తెలంగాణ కథలే అంటే కొంచెం సరిగా ఉండేది కాదు. తెలంగాణ జీవితాన్ని ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారు, తెలంగాణ బతుకుల్ని ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారు. తెలంగాణ భాషకి యాసకి ఇప్పుడు ఒక మార్కెట్ ఏర్పడింది. తెలంగాణ ఇప్పుడు ఒక మార్కెట్ వస్తువు. అది దాన్ని మనం పాజిటివ్గానే చూడాలి. మన గిరాకీ ఉందంటేనే కదా మనల్ని ఎవరైనా పట్టించుకునేది. అంటే స్టోరీ లైన్స్ అన్నీ కూడా అంటే చాలా రూటెడ్గా మనం చూసినట్లయితే కష్టాలు, కన్నీళ్ళు, స్ట్రగుల్స్, ఎందుకు తాగుడు, ఎంజాయ్ చేసుడు కూడా ఉంది కదా. ఓకే, మోస్ట్ ఆఫ్ ది మూవీస్ మనం చూస్తే అంటే ఎప్పుడైనా కూడా అన్ని ఎమోషన్స్లో దుఃఖం, బాధ, వేదన ఇది మనిషికి ఉంటుంది, గుండెకి ఉంటుంది. ఏ గుండెని తట్టి ఇట్లా కదిపినా బోరుని ఏడ్చే మనుషులు ఉంటారు. ప్రతి మనిషికి ఒక జీవితం ఉంటుంది, ఆ జీవితంలో బాధ ఉంటుంది, బంధాలు ఉంటాయి, బంధాల మధ్యలో ఉండే సంక్లిష్టత ఉంటుంది, డ్రామా, హ్యూమన్ డ్రామా ఉంటుంది. కాబట్టి అది ఎప్పుడు సేలబుల్, సెల్లింగ్ పాయింట్. నువ్వు ఆస్కార్ బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ యాక్ట్రెస్ అని ఆస్కార్ అవార్డు ఇచ్చిన ప్రతి క్యారెక్టర్ కూడా ఏడుపు క్యారెక్టర్లే ఉంటాయి. బాగా ఏడిస్తే అది అట్లా అంటే అంటే వెటకారంగా చెప్పట్లేదు, మనసుల్ని కదిలించేటువంటి ఇది ఉంటుంది అది హృదయం. అట్లా కాబట్టి అట్లనే తీసుకోవాలి దాన్ని. కొన్ని జరుగుతుంటాయి చిన్న కొంతమంది ఇన్ ద నేమ్ ఆఫ్ తెలంగాణ కల్చర్ అస్తమానం తాగుడు, బోటి కూర దగ్గర లొల్లి పెట్టుకున్నాడు, దాన్ని ఏమంటారు నల్లి బొక్క దగ్గర లొల్లి పెట్టుకున్నాడు, ఇట్లాంటి తర్వాత పెళ్ళిళ్ళ కొట్టుకున్నాడు, ఇవన్నీ జరుగుతాయా అంటే జరుగుతాయి, జరగవనే కాదు. కానీ దాన్నే చూపించడం అనేది అక్కడక్కడ జరుగుతుంటాయి, వాటిని మనము అపశృతుల్లాగా చూడాలి తప్ప అదేం మన కల్చర్ కాదు. ముఖ్యంగా ఏంటంటే మనకి ఏ కల్చర్ అయితే సినిమాల్లో కనిపిస్తుందో ఆ కల్చరే ఆ ప్రాంతం యొక్క కల్చర్గా చలామణి అవుతుంటుంది. ఓకే, అది తప్పు. అది తప్పు. యూరోప్లో అదే జరిగింది, ఇండియాలో అదే జరుగుతుంది, అన్ని చోట్ల అదే జరుగుతూ ఉంది. ఇంతకాలం మనము సినిమాల్లో చూసిన పల్లెటూరు ఏంటి, ఇంతకాలం హీరోయిన్ ఇల్లు అంటే ఎలాంటి హీరోయిన్ ఇల్లును చూసాం, ఇంతకాలం పల్లెటూరు హీరోయిన్ ఫాదర్ అంటే ఎలాంటి ఫాదర్ని చూసాం. మనకు సంబంధం లేదు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క నేచర్ ఉంటుంది. సో అవే కాదు అనేది నా ఉద్దేశం. అయితే ఇందాక పాలిటిక్స్ ప్రస్తావన వచ్చింది కాబట్టి మీకు ఫ్యూచర్లో ఏమన్నా పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉందా సార్? ఎందుకంటే కొంచెం మీ సినిమాలు కాస్త ఎలా ఉంటుంది కదా, అంటే మీకున్నటువంటి విప్లవము ఎందుకు లేబుల్ వేస్తున్నారు? విరాట పర్వం తీసిన అది కూడా ప్రొపగండా సినిమా కాదు. అందులో ఉండేటువంటి ప్రతి పద్యం కానీ అంటే అందులో రాసినటువంటి కవితలు ఎస్పెషల్లీ పోయిటరీ చాలా ఇంటెన్సిటీ ఉంటేనే మీరు ఎంతో దాంతో ట్రావెల్ చేస్తేనే వచ్చినటువంటి ప్రతి పదంగా మేము ఫీల్ అయ్యాం. అది సరే సినిమా ఏంటి, సినిమాలో నా ఎక్స్ప్రెషన్ ఏంటి కదా, సినిమాలో ప్రధాన భావోద్వేగం ఏంటి అది కదా. సో అదొక లవ్ స్టోరీ, దాన్ని వేరేలాగా చూడొద్దు. మీరన్న పొలిటికల్ ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటుంది కదా, మార్చాలి సొసైటీకి ఏదో ఒకటి చెయ్యాలి అనేది. అలా లేదండి, మార్చాలి పొద్దుగాలేసి మీరు లవ్ స్టోరీలో చూసిన వ్యూవర్ కొంచెం కాదు, అది మీలో ఒక ఫైర్ ఉందని మార్చాలి ఇచ్చాలి అనేంత సీన్ మనకు లేదు. మార్చగలమనే నమ్మకం కానీ మార్చలేమని ఖచ్చితంగా తెలుసు, ఎవరు ఏమి దీన్ని మార్చలేరు. సో
అంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. అట్లా నాకు సహజంగా ఉంది, కానీ ఇప్పుడు వెళ్ళి పోటీ చేయాలి అట్లేం లేదు. ఓకే, చేస్తున్నా కూడా లేదు, పొలిటికల్ ఇంట్రెస్ట్ మాత్రమే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నది కదా. కానీ పార్టీస్ ఉన్న పార్టీస్లో ఏది బెస్ట్ పార్టీ అనుకుంటున్నారు? అంటే ఏదో ఒకటి చేసి ఈ యూట్యూబర్స్ కానీ ఎన్టీవీ కూడా ఇట్లా అడుగుతారని నేను అనుకోలే. అయితే మొన్న మెస్సీ వచ్చినప్పుడు ఒకడు వెళ్ళి అల్లు అర్జున్ కొడుకు వస్తే వెళ్ళి ఎవరి కోసం వచ్చినామని అడుగుతున్నాడు. పాపం ఆ చిన్నపిల్లని పట్టుకొని పొరపాటున అతను నేను మెస్సీ కోసం వచ్చిన అంటే కనుక అల్లు రేవంత్ రెడ్డి కోసం రాలేదు అని హెడ్డింగ్ పెడతారు. ఆ బాబు కూడా చాలా డిప్లొమాటిక్ గానే చెప్పాడు, తెలివైనోడు కాబట్టి చెప్పాడు. అంత చిన్న పిల్లోడికే అంత మంచి పరిపక్వత ఉంది కాబట్టి ఆ పిల్లోడు చెప్పగలిగాడు. నిజంగా అబ్బాయికి అంత మెచ్యూరిటీ లేకుండా నేను మెస్సీ కోసం వచ్చిన అన్నాడు అనుకోండి, అంటే రేవంత్ రెడ్డి కోసం రాలేదా అని ఇంకోటి అనేవాడు కదా. రాలేదు అనగానే తమ్మునేలు పెట్టేవాడు కదా. ఇట్లా ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ఏదో ఒకటి చేసి ఏమి చేయట్లేదు సార్, జస్ట్ సరే ఇప్పుడు మళ్ళీ అడుగు క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు ఇవన్నీ డిలీట్ చేయొద్దు, ఎడిట్ లో పోవద్దు. అస్సలు మొన్ననే ఒకటి జరిగింది ఇన్సిడెంట్. నేను మాట్లాడింది అతను అంటే ఇంటర్వ్యూవర్ మాట్లాడిందేమో తీసేసుకున్నాడు, నేను మాట్లాడిందేమో పెట్టేసుకున్నాడు. కథా వస్తువు మాత్రమే నేను మాట్లాడింది పెట్టేసుకున్నాడు. కాంట్రవర్సీ అయింది. ఇందాక అడిగినావు కదా రజాకర్, అది కాంట్రవర్సీ అయింది. ఇంకోటి ఏం చేశాడు, ఇంకొకటి ఏం చేశాడు, ఈ 2 నిమిషాల 30 సెకండ్లు మాత్రము మళ్ళీ కట్ చేసి మళ్ళీ ట్విట్టర్లో పెట్టి మళ్ళీ దాన్ని యాంప్లిఫై చేశారు. అలా ఉండదు సార్, ఇక్కడ నా క్వశ్చన్ ఉంటుంది, మీ ఆన్సర్ కూడా కంప్లీట్ గా ఉంటుంది. మీరు ఎడిట్ చేసుకునే స్వేచ్ఛ మీకు ఉంటుంది. ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్. ఓకే సరే, అయితే ఇప్పుడు రానా గారు కానీ, సాయి పల్లవి గారు కానీ, శ్రీ విష్ణు గారు కానీ ఇంకా మీకు టచ్ లో ఉన్నారా? ఈ మధ్య కాలంలో ఏమైనా స్టోరీస్ వినిపించారా? టచ్ లో ఉంటాము శ్రీ విష్ణు గారితో. ఆయన ఈ మధ్య ఫుల్ ఫామ్ లో ఉన్నారు, సామాజిక వర్గంన సూపర్ బ్రేక్. ఈ టైంలో ఆయనకి ఏమైనా స్టోరీస్ చెప్పారా మరి? లేదు, ఇప్పుడు నెక్స్ట్ ఒక సినిమా, అంటే నేను డైరెక్షన్ చేయడం కాదు, ప్రొడక్షన్ లో అతన్ని అడుగుతున్నాము. కాదనరు, కథ నచ్చాలంతే. అండ్ ఆల్రెడీ చేస్తాను, కమిట్మెంట్ ఇచ్చాడు, స్టోరీ నచ్చాలి, నచ్చేలాగా చేసి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఉన్నటువంటి హీరోస్లో ఎవరితో చేయాలని ఉంది సార్ యాజ్ ఎ డైరెక్టర్గా? ఏ హీరోని పెట్టుకొని డైరెక్ట్ చేయాలని ఉంది? అందరు హీరోలతో చేయాలని ఉంది. అందరు హీరోలు అది చేస్తారు, బట్ అందరు హీరోలతో ఫేవరెట్ మీరు అనుకునేటువంటి మీ స్క్రిప్ట్స్కి? అంటే ప్రస్తుతం అయితే నాకు నానితో చేయాలని ఉంది. ఓ సూపర్. నాని గారు మంచి, అంటే మనలాగా వచ్చిన అతను కదా, రెస్పెక్ట్ బాగా. ప్రస్తుతం నానితో చేయాలని ఉంది. అలా హీరోయిన్స్లో సార్ అట్లేం ఉండదు, అలా ఏం ఉండదు, అస్సలు ఉండదు నాకు. అంటే సాయి పల్లవి గారితో కూడా మళ్ళీ చేయాలని ఏం లేదు నాకు. అంటే కథ సెట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఆమెకు తగ్గిన కథ సెట్ అవ్వాలి, అప్పుడు నేను తీసుకెళ్తే ఆమె ఓకే చెప్తుంది. కానీ కథ సెట్ నాకే అర్థమవుతుంది కదా, సెట్ అవుతుంది, ఆమె చేస్తుందా లేదా నాకు అన్ని తెలుసు కదా. ఆమె మైండ్ ఎలా ఉంటుంది, ఆమె ఎలా ఆలోచిస్తారు. సార్ ఇప్పుడు అంతా పాన్ ఇండియా వచ్చింది కదా, ఏమంటారు సార్ మీరు? మీ సినిమా ఏదైనా వస్తుంది అలా పాన్ ఇండియా? తప్పేముంది సార్? పాన్ ఇండియా వచ్చేసి, పాన్ ఇండియా అంటే ఇప్పుడు నేను ఎప్పుడు పాన్ ఇండియా అనుకుని చేయను. పాన్ ఇండియా నేను అనుకుని ఎవడు చేసినా కూడా అది పాన్ ఇండియాలో వర్కౌట్ అవ్వదు. ఏదో రాజమౌళి సార్ లాంటి పెద్దోళ్ళకి తప్ప, పెద్ద డైరెక్టర్ సుకుమార్ లాంటి సార్ తప్ప, కంటెంట్ నమ్ముకునే డైరెక్టర్స్ ఎవరికి కూడా మనం లోకల్ సినిమాని గ్లోబల్ సినిమాని బిలీవ్ చేస్తాను నేను. మనదైన కథ, మనదైన జీవితాలు, మనదైన సినిమా మనం తీసుకున్నప్పుడు ఎవరికైనా నచ్చితే మంచిదే, అది బోనస్. అది అంటే గతంలో మీరు బాలీవుడ్ లో సినిమా తీస్తున్నారని వచ్చాయి కదా, అందుకని అడిగాను. వచ్చాయి సార్ న్యూస్, అలా ఎప్పుడు అనుకోలేదు. ఒకసారి వాళ్ళు పిలిచారు, కరణ్ జోహార్ కంపెనీ ఉంది కదా, ధర్మ ప్రొడక్షన్స్ వాళ్ళు పిలిచారు, వెళ్ళి కలిసాము. అందరినీ పిలుస్తారు వాళ్ళు, నన్నే కాదు. సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ ఎవరైనా కొంచెం మంచి డైరెక్టర్ ఉన్నారంటే వాళ్ళని పిలిచి ఏమైనా కథలు ఉన్నాయా అని అడుగుతారు. చెప్పారా సార్ ఆ టైంలో ఏమన్నా? నా దగ్గర లేవు, వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్. ఓకే ఓకే. వాళ్ళు చాలా
కమర్షియల్గా వేరే లాంటివి అడిగారు. అవి నా దగ్గర లేవు సార్ అని వచ్చిన. సరే మీరు రాసినప్పుడు రండి అన్నారు. సరే సార్ అని వచ్చిన. ఎప్పుడైనా ఆలోచించారా మరి బాలీవుడ్ని ఇంప్రెస్ చేసే స్టోరీస్? మనకెందుకు బాలీవుడ్, మనది మనం చేసుకుంటే అయిపోతుంది కదా. ముందు ఈడ మంచి సినిమాలు తీసుకుని ఇక్కడ కదా మనకు మార్కెట్ ఉంది, జీవితం ఉంది. మళ్ళీ అక్కడికి పోయి ఇంకా కెరియర్ ఆగమవుతుంది. ముందు ఈడ ఇంట గెలిచి రచ్చగెలం అనేది అంటారు కదా. అయితే సార్ మీ సినిమాల్లో అంటే ప్రత్యేకంగా రాజకీయ ధోరణి అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది వాంటెడ్గా పెడుతూ ఉంటారా, లేదంటే మీరు కథని అలా ఇన్స్పైర్ అవుతుంది? మనకి ఏంటంటే అది న్యాచురల్గా వస్తుంది. అది మనమేంటో మన సినిమా, అది అంటే మన నేచరే మన సినిమా, మన టెంపర్మెంటే మన సినిమా. మనం వద్దనుకున్నా అది వస్తుంది చాప కింద నీరులాగా. అయితే వేణుగారిలో టెంపర్మెంట్ ఉంది, పాలిటిక్స్ చెప్పండి. అట్లా మనం వాంటెల్లి చేస్తే రాదు, అది మనం డైరెక్టర్ మౌత్ పీస్ లా ఉంటుంది. అర్థమైందా? సో కావాలని ఏమి చేయం. కావాలని ఇక్కడ మనం తెలివైన లాగా ప్రూవ్ చేసుకోవాలంటే ఇది పెట్టాలి అది పెట్టాలి, అవసరం మనకు ఉండదు. ఏది చేసినా కథకి కథ పరిమితి మేరకి విత్ ఇన్ ద ప్లాట్లోనే ఈస్థెటిక్స్ అన్నిటిని కూడా ప్లేస్ చేస్తాం. అంతే తప్ప అన్నెసెసరీగా ఉన్న పొలిటికల్ ఎజెండాని తీసుకొచ్చి పాత్రలకి రుద్దడం ఉండదు. కానీ కొంతమంది అలా ఫీల్ అవుతారు, అంటే మీకున్నటువంటి భావజాలాన్ని ప్రేక్షకుల పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు వేణుగారు అని. వాళ్ళకేం చెప్తారు? అంటే ఇప్పుడు వాళ్ళకి అది నచ్చిన వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు మనము సినిమా ఒక పొలిటికల్ కంటెంట్ లేదా ఒక పొలిటికల్ కంటెక్స్ట్లోని ఒక సినిమా తీసినప్పుడు, ఒక ఇంపార్టెంట్ సినిమా తీసినప్పుడు సహజంగానే సొసైటీలో విభిన్నమైన అభిప్రాయాలు వస్తాయి. ఆపోజిట్ పొలిటికల్ అంటే ఐడియాలజికల్గా ఆపోజిట్ ఉన్నాడు, వాడు ఏదో మాట్లాడతాడు. మనం అన్నిటిని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రుద్దగానే రుద్దించుకోవడానికి జనాలు అంత అమాయకులు ఏం కాదు ఇక్కడ. అందరూ ఎవ్రీబడి ప్రతి ఒక్కరు వాడే ఓన్ దాంతోనే ఉన్నాడు, ఓన్ ఆలోచన విధానంతోనే ఉన్నారు. ఎవరేమీ అంత ఈజీగా జరగదు. సో ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత చూస్తున్నారా సార్ వెబ్ సిరీస్లని, లేకపోతే న్యూ కంటెంట్ వస్తుంది, చాలా లాంగ్వేజెస్ మూవీస్ అందుబాటులో ఉంటున్నాయి. సో ఏ జోనర్ మీకు పర్సనల్గా చాలా ఇష్టం? ఏవి మీరు బాగా ఇష్టపడతారు? చూస్తాను, అన్నీ చూస్తాను. నాకు హ్యూమన్ డ్రామా ఇష్టం. అది ఏ జోనర్లో అన్నా ఉండని అండి. అది థ్రిల్లర్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు, లవ్ స్టోరీ కావచ్చు, డ్రామా ఉండాలి నాకు. డ్రామా లేకపోతే నాకు ఇష్టం ఉండదు. అయితే ఈ రోజుల్లో ఉన్నటువంటి మూవీస్ తీసే విధానం కావచ్చు, లేకపోతే దీనిలో ఒక దర్శకుడికి ఎలాంటి రోల్, ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండాలని మీరు ఫీల్ అవుతున్నారు సార్? ప్రతి దర్శకుడికి ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి అనేది మనం ఎక్కడ రాసుకోలే రాజ్యాంగం. అది వాళ్ళకున్న విచక్షణ మీద అది ఆధారపడి ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఒక మేనిఫెస్టో నేను చెప్పడం అది వేస్ట్. అది డిపెండ్స్ ఆన్ ఇండివిజువాలిటీ, అంటే వాళ్ళ క్యారెక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే రీసెంట్గా ఈ మూవీ చూడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు, రాజు వెడ్స్ రాంబాయి మూవీకి సంబంధించి ప్రీమియర్స్ వేసినప్పుడు కొంతమంది చూడకుండా వెళ్ళిపోయారని మీరు కొంచెం ఫీల్ అయ్యారు. సో ఆ ఇన్సిడెంట్స్ గురించి చెప్తారా? వాళ్ళు ఎవరు, ఆ వ్యక్తులు ఎవరు? మధ్యలో నుంచి వెళ్ళారు. ఎప్పుడైనా కూడా ఏంటంటే సినిమా నచ్చకపోతే ఒక హాల్లో మధ్యలో వెళ్ళిపోవచ్చు, కానీ మేము ఒక సపరేట్ వేసాం అనమాట డిస్ట్రిబ్యూటర్స్ కోసం. సో ఒకరిద్దరు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ మధ్యలో లేచి వెళ్ళిపోయి మళ్ళీ తెల్లారి సినిమా బాగాలేదు అది అని బ్యాడ్గా ప్రొపగండా చేశారు. దానివల్ల కొంచెం ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. ఓ 2 ఏళ్ళు పనిచేసాం దాని మీద, అవునా కదా. చాలా ఎఫర్ట్స్ పెట్టాం, చాలామంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసాం మేము. కొత్త హీరో, కొత్త హీరోయిన్, అప్కమింగ్ డైరెక్టర్, అప్కమింగ్ ఎడిటర్, నేను కొత్త ప్రొడ్యూసర్ని, చాలామంది చిన్న చిన్న ఆర్టిస్టులు కొత్త వాళ్ళని పెట్టాం. 2 సంవత్సరాలు దాని మీద పనిచేసాం. బాధ అనిపిస్తుంది ఎవరికైనా అట్లా. అంటే మనము ఈ రోజుల్లో థియేటర్ జనాల్ని సినిమా థియేటర్కి రప్పించడం ఒక పెద్ద కష్టం. అవును, ఈ రోజుల్లో చాలా కష్టం. అంటే స్టార్ హీరో ఉన్న సినిమాకే
మనం Openings, చూస్తున్నాం చాలా స్టార్ హీరోస్కి కూడా ఒక్కోసారి ఓపెనింగ్స్ వస్తలేవు. అలాంటిది కొత్త ముక్కు మొహం తెలియని మనుషులతోనే ఒక చిన్న సినిమా మనం తీసినప్పుడు ఆడియన్స్కి ఈ సినిమా చూడాలనే ఒక ఆసక్తిని క్రియేట్ చేయడం కోసం మేము ఒక పాజిటివ్ ప్రమోషనల్ నెరేటివ్ని మేము సెట్ చేసుకుంటూ వస్తూ స్లోగా బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాం ఒక నెరేటివ్ని. అంటే ముందు గ్లిమ్స్ రిలీజ్ చేసాం, ఆ తర్వాత రెండో గ్లిమ్స్ రిలీజ్ చేసాం, ఆ తర్వాత ఒక పాట రిలీజ్ చేసాం. ఇలా మేము ఇలా ఒక పాజిటివ్ ప్రమోషనల్ నెరేటివ్ని బిల్డ్ చేసుకుంటూ వస్తుంటే వేరే ఇంకొక బ్యాచ్ నెగటివ్గా ప్రొపగండా చేస్తూ మా పాజిటివ్ నెరేటివ్ని డిస్టర్బ్ చేసినప్పుడు ఏమవుతుంది, కోపం వస్తుంది. అదే అంతే, దాంతో నేను మాట్లాడినాను అనమాట. అంటే అందరికీ నచ్చాలి అనేది ఉండదు, అంటే అందరూ మీరు చూసినట్టుగా చూడాలని కూడా ఉండదు కదా. బట్ మీరు అలా కొంచెం దాన్ని తీసుకోకపోవడము అలా అది కాదు, అంటే దాని గురించి కాదు. ఇక్కడ నచ్చడం నచ్చకపోవడం కాదు. నీకు పిలిపించి మీకు చూపించినప్పుడు కంప్లీట్గా చూడాలి అంటారు. ఫిలిం మేకర్గా ఒక ఫిలిం మేకర్కి ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్, అది బేసిక్ రెస్పెక్ట్. నువ్వు రావద్దు, నువ్వు వచ్చిందంటే పోవద్దు. ప్రివ్యూలో సినిమా థియేటర్ పోవు, నువ్వు మధ్యలో పోవా, 10 నిమిషాలు చూసిపోవు, టికెట్ పెట్టుకుంటున్నావు. కాబట్టి ఇక్కడ ఒక బిజినెస్ డీల్ కోసం వచ్చినప్పుడు నువ్వు అట్లా మధ్యలో వెళ్ళడం అనేది సినిమా మేకర్స్ని ఇన్సల్ట్ చేసినట్టు. సినిమాకి ఇవ్వాల్సిన ఒక కల్చరల్ రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలో ఉంటూ సినిమా మీద ఆధారపడుతూ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన పైసలతో మీరు బతుకుతూ మీరు అట్లా డిస్రెస్పెక్ట్ చేయొచ్చా? డిస్ట్రిబ్యూటర్స్ సార్ వాళ్ళు ఇప్పుడు హిట్ అయింది కదా, డిస్రెస్పెక్ట్ చేయకూడదు కదా. ఇప్పుడు హిట్ అయింది కదా, అయిపోయింది కదా. దీని మీద ప్రతి ఇంటర్వ్యూలు అడిగారు. నీ సినిమా రిలీజ్ ఆల్మోస్ట్ ఒక నెల రోజులు అవుతుంది, ఒక ఇంచుమించుగా ఒక 20 days 25 days అవుతుంది. చాలా ఇంటర్వ్యూస్లో ఇదే చెప్పాను. సో వాళ్ళు కూడా సహజమే, అంటే సామాన్య మనుషులు వాళ్ళు నిజంగా మా మీద ద్వేషంతో చెప్పారా, లేకపోతే అవతలని సేవ్ చేద్దామని చెప్పారా, వాళ్ళ జడ్జిమెంట్ రాంగ్ ఉండి చెప్పొచ్చు. వాళ్ళని కూడా పూర్తిగా వాళ్ళని ఏం దోషులు చేయడానికి లేదు కదా. కాబట్టి మనం దాని గురించి తక్కువ మాట్లాడుకుంటే బెటర్. అయితే ఇప్పుడు ఉన్నటువంటి మీరు రాసుకునేటువంటి స్టోరీస్ రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్ బాగా యాప్ట్ అవుతాయని అనిపిస్తుంది. మీరు ఏమంటారు సార్? ఏంది మీరు రాసుకునే, అంటే ఇప్పటి వరకు మీ దగ్గర నుంచి వచ్చిన మూవీస్, అంటే మీకు ఉన్నటువంటి విజువలైజేషన్, మీకు ఉన్నటువంటి ఫైర్, ఇవి ఇప్పుడున్నటువంటి స్టార్ హీరోస్లో రామ్ చరణ్, అల్లు అర్జున్, వీళ్ళిద్దరికి మీ నుంచి ఒక మంచి కథ అందితే ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నారు. మీరేమంటారు దీనిపై? అది ఎవరైనా కాదంటారా అంత పెద్ద స్టార్స్? ఆ ప్రయత్నం అయితే చేయలేదు ఇంతవరకు నేనేమి. ఒకసారి అల్లు అర్జున్ గారు పిలిపించారు, జస్ట్ అడిగారు ఏం చేస్తున్నా, విరాటపురం చేస్తున్నా సార్ అని చెప్పిన, అంతే. ఇక ఏంటి కథ అంటే అది అడిగిన, ఓకే నేను సెట్ అవ్వను అన్నాడు, ఫర్దర్గా ఏదైనా ఉంటే చూడను అంతే. వాళ్ళందరికీ చెప్తారు అట్లనే, ఎందుకంటే ఎవరి దగ్గర ఏ కథ వస్తుందో తెలియదు కదా. నిజంగా నాకు అలాంటి దాన్ని వస్తే కనుక కంపల్సరీ నాకు యాక్సెస్ కూడా ఉంది, ఈజీగా వెళ్ళగలిగే యాక్సెస్ కూడా ఉంది. బన్నీ సార్ దగ్గరికి కానీ చరణ్ సార్ దగ్గరికి కానీ. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ? ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే నేను నా సినిమా డైరెక్ట్ చేస్తున్నాను, అది జనవరిలో అట్లా షూటింగ్ స్టార్ట్. షూటింగ్ కాదు, అనౌన్స్మెంట్ అట్లా. ఓకే ఓకే. సో ప్రొడక్షన్ హౌస్లో ఒక సినిమా చేస్తున్నాను, స్వప్నదత్ గారు మేము కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము, ప్రొడక్షన్ అది. ఇంకొకటి 2 ప్రాజెక్టులు ప్రొడక్షన్లో పైప్ లైన్లో ఉన్నాయి. సో అది ఇంక సిరీస్ ఆఫ్ మూవీస్ మీ దగ్గర నుంచి వస్తాయి అన్నమాట, బ్యాక్ టు బ్యాక్, నో గ్యాప్స్. ఏదైనా ఫ్లాప్ అయితే గ్యాప్ వస్తుంది. అంటే ఫ్లాప్ రాకుండానే చూసుకుంటారని మేము అంటే మినిమం అయితే ఉంటుంది, మినిమం గ్యారంటీ. ఎప్పుడైనా ప్రతిదీ రాజు వెడ్స్ రాంబాయ్ లాగా బ్లాస్ట్ అవుతుంది అనేది లేదు. ఓకే, ఆ టైము, సొసైటీ మూడు, పరిస్థితులు అన్నీ ఉంటాయి, దానికి కొన్ని లెక్కలు ఉంటాయి. సో మేము ప్రతిదీ ఇలా హిట్ అవ్వాలని ఏం చేయం, మంచి కంటెంట్ చేయడం వరకే మన చేతిలో ఉంది. కొన్ని కమర్షియల్ డైనమిక్స్ని, మార్కెట్ క్యాప్చర్ చేయగలగాలి మనం, అంతే.
యూత్ జెన్జీ యూత్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలి అనేదాన్ని. ఇప్పుడు 2 yearsకి ఇప్పుడు 8th ఉన్నాడు, టీనేజ్లోకి వచ్చేస్తాడు. 8th క్లాస్లో ఇప్పుడు ఉంటాడు, వాడు స్కూల్ బాయ్. వాడు ఎలా మారుతాడో మనకు తెలియదు, వాడు అల్ట్రా ప్రో మ్యాక్స్లో ఉంటాడు. మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ ఆడియన్స్ విషయంలో. సో అలా మంచి సినిమాలు తీయడం వరకే మన చేతిలో పని. అది బ్లాక్ బస్టర్ అవుతుందా ఇంకేమవుతుందా, ఫ్లాప్ అంటే మరీ అయితే కాదు, మరీ జనాలు తిట్టుకునేలాగైతే చేయం. కంపల్సరీ మోసం చేయం జనాల్ని, అంటే మినిమం గ్యారంటీ మినిమం ఉంటుంది. విరాట్ పర్వం మూవీలో అంటే మీ ఇంటెన్సిటీ డైలాగ్స్ కానీ పోయిట్రీస్ కానీ మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేశాయి. సో ఒక్కసారి మా కోసం వ్యూవర్స్ కోసం ఆ పోయిట్రీని ఒకసారి ఏమన్నా మాకు చెప్పగలుగుతారు? పోయిటరీ అంటే చాలా పోయమ్స్ ఉన్నాయి. ఆవేశంగా రాణా గారు చెప్తారు కదా, వారియర్ పోయం. నేను ఒకసారి చూసి చెప్పచ్చా? చెప్పచ్చు సార్. మారదులే ఈ దోపిడి దొంగల రాజ్యం, మారదులే రౌద్రపు శత్రువు దాడిని ఎదిరించే పోరాటం మనది. చలో 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 పరిగెత్తు, అడుగే పిడుగై రాలేలాగా గుండెల దమ్మును చూపించు. చలో 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 ఏ చీకటి మింగిన సూర్యుని తెచ్చి తూర్పు కొండను వెలిగిద్దాం. వంగిన వీపుల బరువులు దించి విప్లవ గీతం వినిపిద్దాం. శ్రీకాకుళంలో రాలిన పూలను గుండెకు అద్ది నినదిద్దాం. సిరిగల భూములు చెరవిడిపించి నిరుపేదలకే పంచేద్దాం. చలో 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 చలో. అంటే ఇది ఆ 70mm తెర మీద అలా విన్నప్పుడు సార్ ఇలా గూజ్ బంప్స్ అంటారు కదా, అలా ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అది అంటే ఆ సినిమా మొత్తాన్ని కూడా త్రూ అవుట్ ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. అండ్ మీకు కమర్షియల్గా అది అవ్వకపోవచ్చు కానీ ఇప్పటికీ ఆ సినిమా గురించి స్టిల్ మాట్లాడుకుంటారు, ఆ లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ వేణుగారు. ఈరోజు అంటే మీకు సంబంధించిన చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అలానే మీ కెరియర్ చాలా చాలా బాగుండాలి, మీరు అనుకున్నటువంటి హైట్స్ రీచ్ అవ్వాలని చెప్పి 10TV మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మై ప్లెజర్. సో ఇది వాటి స్టార్ షో, చూస్తూనే ఉండండి 10TV.